మంచి మంచి కథలన్నీ వినే పిల్లలందరికీ కూడా శుభోదయం. మీ అందరికీ శుభాశిస్సులు. ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి మరొక మంచి కథ, మర్రి వృక్షం మహిమ. ఇది ఈ కథా సంపుటిలో 10వ కథ. విందాం మరి. కథ పేరు మర్రి వృక్షం మహిమ. తిమ్మరాజుపాలెం గ్రామం చివర ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఎన్నో కొమ్మలతో విస్తరించి తన ఊడలతో ఆ ప్రాంతమంతా అల్లుకుపోయిన మర్రి చెట్టు అది. దాని ఊడలు కూడా నేలలోకి పాతుకుపోయి అవి కూడా చెట్లయిపోయాయి. 3 ఎకరాల భూమిలో ఆ విశాలమైన మర్రి చెట్టు అదో ప్రపంచంగా కనిపిస్తూ ఉంటుంది. మర్రి చెట్టు నీడలో కొన్ని కుటుంబాలు కాపురాలు కూడా చేస్తున్నాయి. కాలక్రమంలో ఆ గ్రామం వ్యాపార కేంద్రంగా ఎదిగింది. రైతులు పండించే ధాన్యం, పప్పులు, అపరాలు ఇంకా ఇతరత్రా ఫలసాయం అక్కడికి చేరుకునేవి. ఆ మండలంలోని 4 మూలల నుండి ఈ రకంగా ఫలసాయం తిమ్మరాజుపాలెం చేరుకునేది. ఒకప్పుడు గ్రామపు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు ఇప్పుడు గ్రామం మధ్యకు వచ్చేసింది. మర్రి చెట్టు చుట్టూ కొత్త గ్రామం వెలిసింది. ఎక్కడ చూసినా జనమే జనం. మర్రి చెట్టు కింద అనేక రకాల వ్యాపారశాలలు వెలిశాయి. చాలా మంది వ్యాపారస్తులు మర్రి చెట్టు నీడలో తమ బ్రతుకు తెరువు వెతుక్కుంటున్నారు. ఇక తినుబండారాలు అమ్ముకునేవారు, పళ్ళు, కూరగాయలు అమ్ముకుని జీవనాధారం సంపాదించుకునేవారు చాలా మంది ఆ చెట్టు నీడను చేరారు. తోపుడు బళ్ళవాళ్లు సరే తిమ్మరాజుపాలెం గ్రామాధికారికి ఆ మర్రి చెట్టును తనకు లాభసాటి వ్యవహారంగా మార్చుకోవాలి అనిపించింది. మర్రి చెట్టును నరికి పారేస్తే 3 ఎకరాలు విలువైన వ్యాపార స్థలం తన సొంతం అవుతుంది. అధికారి కాబట్టి తనకు ఎదురు చెప్పేవారెవరూ ఉండరు అని ఆయన అపోహపడ్డాడు. మర్రి చెట్టు ఉన్న ప్రాంతం ప్రభుత్వ భూమి కాబట్టి పంచాయతీ భవనాలను అక్కడ నిర్మించవలసి ఉన్నది అని అతను ఒక ప్రకటన జారీ చేశాడు. రక్షక భటుల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి మర్రి చెట్టు స్థలమే అనుకూలమని అతను ప్రకటన చేశాడు. మర్రి చెట్టు నీడన బ్రతుకుతున్న వేలాది మంది ప్రజల గుండెల్లో రాళ్లు పడ్డాయి. గ్రామాధికారిని, ఇతర అధికారులను, ఆ ప్రాంతపు శాసనసభ్యులను కలుసుకుని తమ ఆవేదనను చెప్పుకున్నారు. మర్రి చెట్టు తమకు తల్లి కంటే మిన్న అని వాళ్ళు విన్నవించుకున్నారు. ఎవరేం చెప్పినా, ఎంత రోదన చేసినా గ్రామాధికారికి తాను పట్టిన పట్టే తప్ప మరో ఆలోచన లేదు. 3 ఎకరాల వాణిజ్య స్థలం మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి అని అతడి ఆశ. శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న పశుపతి శాస్త్రి గారికి ఈ సంగతి తెలిసింది. గ్రామాధికారి ఎటువంటి కుట్ర తలపెట్టాడో అది కూడా శాస్త్రి గారికి అర్థమైంది. ఇలా ఉండగా ఒకనాడు గ్రామాధికారి మనవడికి జ్వరం తగిలింది. పశుపతి శాస్త్రి దేవాలయపు పూజారే కాకుండా ఆయుర్వేద వైద్యుడు కూడా. గ్రామాధికారి మనవడికి కూడా ఆయనే వైద్యం చేస్తున్నాడు. జ్వరం తగ్గినట్టే తగ్గి తిరిగి పెరిగిపోతోంది. ఇలా ఉండగా గ్రామాధికారి పొలంలో గడ్డివాములన్నీ ఒకేసారి తగలబడిపోయాయి. గ్రామాధికారి భార్యను పాము కరిచింది. దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఏం చెయ్యాలో గ్రామాధికారికి అర్థం కాలేదు. పశుపతి శాస్త్రి వద్దకు వచ్చి తనకు సంభవిస్తున్న అనర్థాలను వివరించి ఆవేదన చెందాడు గ్రామాధికారి. దొరికెవరే మిడతం భొట్లు అనుకున్నాడు పశుపతి శాస్త్రి. అయ్యా, తమరు మర్రి వృక్షం నరికించాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి అనర్థాలు మొదలయ్యాయి. గమనించారా? మర్రి చెట్టు నరికేస్తే ఆ మరుక్షణం నుండి తమ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పాడు పశుపతి శాస్త్రి. ఎన్నో బాధల్లో ఉన్నవాడు కాబట్టి గ్రామాధికారికి చప్పున శాస్త్రి గారి మాటలు వంటబెట్టాయి. నిజమే, ఇంతవరకు లేని ఉపద్రవాలు మొత్తం కట్టుకుని ఇప్పుడే తన మీద దాడి చేయడం ఏమిటి? మర్రి వృక్షాన్ని నరికించే ఆలోచన మానుకున్నాడు గ్రామాధికారి. ఆయన మనవడికి జ్వరం చేత్తో తీసినట్టుగా మాయమైపోయింది. ఆయన భార్యకు పాము కాటు వలన అంతగా ప్రమాదం లేకుండా పోయింది. ఇక నష్టపోయిందల్లా గడ్డివాములు. గ్రామాధికారి ఆ తర్వాత అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల బాగోగుల మీద తన దృష్టిని పెట్టాడు. అటు తర్వాత ఆయన కుటుంబంలో ఎటువంటి అనర్థాలు జరగలేదు. విన్నారు కదా, మర్రి వృక్షం మహిమ కథ. తాను ఎండలో మగ్గుతూ వందలాది కుటుంబాలకు నీడనిచ్చినటువంటి మర్రి చెట్టును నరికేయాలనుకున్నటువంటి ఆ గ్రామాధికారికి ఎటువంటి శిక్ష భగవంతుడు విధించాడో అర్థమైంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటూ, రేపటి భాగంలో శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు కళ్ళ నుంచి జాలువారిన అమావాస్య అనే కథను విందాం. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.